మొత్తం 10వ తరగతి పర్యాయ పదాలు తెలుగు. సబ్స్క్రైబ్ చందుశ్రీ టిఎల్ఎం. పర్యాయ పదాలు ఒక పదమునకు సమానమైన అర్థాన్నిచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. మాతృభావనలోని పర్యాయ పదాలు చూద్దాం. ఆజ్ఞ ఆదేశము, ఆన ఉత్తర్వు నిర్దేశము. కన్ను అక్షి చక్షువు నేత్రము నయనము. అనలం అగ్ని వహ్ని జ్వలనుడు నిప్పు మంట. కాంత మగువ కొమ్మ ఇంతి పడతి స్త్రీ వనిత మహిళ. మాత తల్లి జనని అమ్మ మాతృదేవత అంబ. రాజు ప్రభువు రేడు భూపాలుడు మహీపతి నృపాలుడు. భూమికి పర్యాయ పదాలు వసుధ ధరణి మహి ఇలా భువి అవని పుడమి. అంబుదము అనగా మేఘము మబ్బు. దేవతలు అమర్త్యులు అమరులు అనిమిషులు దివిజులు సురలు వేల్పులు. పతివ్రత సాధ్వి సతి పతిదేవత. జానపదుని జాబు పర్యాయ పదాలు తండ్రి పర్యాయ పదాలు పిత నాన్న అయ్య జనకుడు. స్నేహితుడు సఖుడు చెలికాడు నేస్తం మిత్రుడు. ఇల్లు గృహము నివాసం నిలయం. జాబు లేఖ ఉత్తరం. జానపదుడు గ్రామీణుడు పల్లెటూరివాడు గ్రామస్థుడు. నీరు తోయము పయము అంబువు జలము. ధనము డబ్బు ద్రవ్యము విత్తము. కన్నం రంధ్రము బిలము వివరము. నక్షత్రం చుక్క రిక్క తార. తల శిరస్సు మూర్ధము ఉత్తమాంగం మస్తకం. హృదయం ఎద మనసు గుండె. వెన్నెల పాఠం పర్యాయ పదాలు వెన్నెల కౌముది చంద్రిక జ్యోత్స్న. రజనీశ్వరుడు శశి రాజు సోముడు జాబిలి నెలవంక చంద్రుడు. తారక నక్షత్రం చుక్క రిక్క. రేయి రాత్రి నిశ రజని. కైరవం కలువ ఉత్పలం కువలయం. దిక్కు దిశ దశ. తమస్సు చీకటి యామిని తిమిరం నిశి అంధకారం. ఇనుడు రవి సూర్యుడు భానుడు భాస్కరుడు ప్రభాకరుడు. సంధ్య సంజ సాయంకాలం సాయంత్రం. చాడ్పు రీతి విధము పోలిక. నవ కొత్త నవీనం నూతనం. సౌరభం పరిమళం వాసన కంపు. వెల్లి ప్రవాహం వెల్లువ ఉప్పెన. సంశయము గుంపు సమూహం రాశి మూక. కుసుమం పువ్వు పుష్పం సుమం. పద్మము తామర కమలము పంకజము. భూరుహము వృక్షము చెట్టు తరువు మాను. ధన్యుడు పాఠంలో
10వ తరగతిలో ఉండే పర్యాయ పదాలు చూద్దాం. పదాలకు ఉండే పర్యాయ పదాలను చూద్దాం. జంతువు, పశువు, ప్రాణి, జీవి, పసరము. ఆ తర్వాత మూర్ధము అనగా తల, శిరస్సు, మస్తకం, ఉత్తమాంగం. తర్వాత బలము, శక్తి, సత్తువ, పరాక్రమము, బలిమి. తర్వాత వివరము, కలుగు, రంధ్రము, బొరియా, బిల. ఇప్పుడు ఎలుక, మూషికం, అఖనికం, ఖనకం. తర్వాత కాకి, వాయసం, చిరజీవి, అరిష్టము. ఆ తర్వాత ద్రవ్యం అనగా ధనం, డబ్బు, సంపద, సిరి, విత్తము. ఇప్పుడు తాబేలు అంటే కూర్మము, కచ్చపము. ఇప్పుడు అన్నము, కూడు, బువ్వ, ఆహారం. మిత్రుడు అంటే స్నేహితుడు, నేస్తం, చిలికాడు. అమృతం అంటే సుధా, పీయూషము. ఇవి దానికి పర్యాయ పదాలు. పరివ్రాజకుడు, సాధువు, సన్యాసి, యతి, భిక్షువు. చావు అంటే మృత్యువు, మరణం మరియు కాలధర్మం. పుత్రుడు, కొడుకు, కుమారుడు, సుతుడు, ఆత్మజుడు, బొట్టెడు. గృహము అంటే ఇల్లు, నివాసం, ఆవాసం, నిలయం, కాణాచి. శతకమధురిమ 10వ తరగతి పర్యాయ పదాలు. నీరము, జలము, పయము, ఉదకము, అంబువు, నీరు. ముత్యము, మౌక్తికము, ముత్యము, బిందుఫలము, శుక్తిమణి. కరి, ఏనుగు, హస్తి, గజము, దంతి. లవణాబ్ది, సముద్రం, జలధి, కడలి, సాగరం, పయోధి, అంబుధి. సుధ, అమృతము, పీయూషము. లక్ష్మి, సిరి, శ్రీ, రమ, లచ్చి, ఇందిర. దేహము, శరీరము, కాయము, తనువు, మేను. భాస్కరుడు, సూర్యుడు, రవి, మిత్రుడు, భానుడు, ఇనుడు, పతంగుడు, దినకరుడు. కాకి, వాయసము, చిరజీవి, అరిష్టము, కాకము, ఏకదృష్టి. దాశరథి, శ్రీరాముడు, రాఘవుడు, సీతాపతి. మా ప్రయత్నం పర్యాయ పదాలు. తండ్రి పర్యాయ పదాలు పిత, నాన్న, అయ్య, జనకుడు. స్త్రీ పర్యాయ పదాలు మహిళ, ఇంతి, కొమ్మ, నారి, పడతి, వనిత, అంగన. అనారోగ్యం పర్యాయ పదాలు రుగ్మత, రోగము, జబ్బు. పద్ధతి పర్యాయ పదాలు రీతి, విధము, విధానము. కొత్త పర్యాయ పదాలు నవ, నూతనం, నవీనం. స్మరణ పర్యాయ పదాలు స్మృతి, జ్ఞప్తి, గుర్తు తెచ్చుకోవడం. అనుమానం పర్యాయ పదాలు శంక, సందేహం. సంతోషం పర్యాయ పదాలు ఆనందం, మోదము, సంతసం, ముదము. పోరాటం పర్యాయ పదాలు పోరు, యుద్ధం, రణము. సముద్ర లంఘనం పర్యాయ పదాలు హనుమంతుడు పర్యాయ పదాలు ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవనపుత్రుడు, మారుతి, హరి. తండ్రి పిత, పితృదేవుడు, జనకుడు, నాయన, అయ్య. శరము బాణము, అమ్ము.
పవనము గాలి, మారుతము, పవనం, ప్రభంజనం, గాడ్పు, వాయువు, కరువలి. కార్ముఖం అంటే విల్లు, ధనస్సు, శరాసనం, సింగిణి. గిరి పర్వతము, శిఖరము, ధరాధరం, నగము, అద్రి, కొండ. పిడుగు భిదురుకము, ఉరుము, అశని. తర్వాత కరి ఏనుగు, హస్తి, గజము, సామజము. ఇప్పుడు కపి అంటే కోతి, వానరం, హరి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. వాలము తోక, పుచ్చము, లాంగులము. మాణిక్యవీణ పర్యాయ పదాలు. చింత దిగులు, విచారం. పొట్ట కడుపు, ఉదరం, కుక్షి. కన్ను నేత్రం, నయనం, అక్షి, చక్షువు. గుహ గొబ, గహ్వరము. గుర్రం అశ్వము, హయము, తురగం. దిక్కు దిశ, దశ. కాడు అడవి, అరణ్యం, విపినం, వనము. నిప్పు అగ్ని, జ్వాల, అనలం. మనిషి మానవుడు, నరుడు, మర్త్యుడు. రవళి సవ్వడి, సద్దు, ధ్వని, శబ్దం. మిన్ను ఆకాశం, గగనం, నింగి, నభము. గోరంత దీపాలు పర్యాయ పదాలు. ఆశ కోరిక, వాంఛ, ఈప్సితం. సంజ సంధ్య, సాయంత్రం, సాయంకాలం. కన్ను నేత్రం, నయనం, అక్షి, చక్షువు. ఆశీర్వాదం దీవెన, ఆశీస్సు, ఆశీర్వచనం. ముత్యము ముత్యము, మౌక్తికము, ఆణి, ముక్తం. దిక్కు దిశ, దశ. నవ్వు హాసము, నగవు. సూర్యుడు రవి, ఇనుడు, భానుడు, భాస్కరుడు, ప్రభాకరుడు. మనిషి మానవుడు, నరుడు, మర్త్యుడు. యద హృదయం, మది, మనసు, ఎడద, గుండె. వ్యాధి జబ్బు, రుగ్మత, రోగం, అనారోగ్యం. ఇప్పుడు భిక్షాపాఠం 10వ తరగతిలోని పర్యాయ పదాలు చూద్దాం. ముందుగా పార్వతి అంబ, శివాని, భవాని, ఆదిశక్తి. తరువాత గురువు ఉపాధ్యాయుడు, వజ్జ, ఆచార్యుడు. వ్యాసుడు వ్యాసునికి పారాశర్యుడు, కృష్ణద్వైపాయనుడు అనేవి పర్యాయ పదాలు. పురంధ్రి ఇల్లాలు, గృహిణి, సతి. తర్వాత ద్వాహ్కవాటము తలుపు, ద్వారము మరియు గుమ్మము. పసిడి అనగా బంగారం, కనకం, స్వర్ణం, పైడి. ఆగ్రహం అంటే కోపం, క్రోధం అనేవి దీని పర్యాయ పదాలు. నగరము పురము, పట్టణము, పురి. చిత్రగ్రీవం పర్యాయ పదాలు. పక్షి పిట్ట, విహంగం, ఖగము, పక్కి. బృందం
సమూహం, గుంపు, మూక. ఇల్లు, గృహము, నివాసం, నిలయం. చెట్టు, వృక్షము, తరువు, భూరుహము. ఆకాశం, గగనం, నభము, నింగి, మిన్ను. దిశ, దశ, దిక్కు. మిత్రుడు, సఖుడు, నేస్తం, చెలికాడు, సహచరుడు. పావురం, కపోతం, పారవతం. మానవుడు, మనిషి, నరుడు, మర్త్యుడు. శబ్దం, సవ్వడి, సద్దు, ధ్వని. తనువు, శరీరం, దేహం, కాయం, ఒడలు, ఒళ్ళు.